అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఇప్పుడు నువ్వు వృధా చేసుకున్న సమయం భవిష్యత్తులో నీ విజయాన్ని తారుమారు చేస్తుంది అంటాడు నెపోలియన్. అమ్మాయిలను హేళన చేయడం, అవమానించడం, బాధ పెట్టడం వంటి పనులు చేసే ముందు నిన్ను కూడా ఒక అమ్మాయి పుట్టించి పెంచి పెద్ద చేసిందనే విషయం బుర్రకెక్కించుకో. ధూలే కదా అని చులకనగా చూడకు. కంట్లో పడితే గాని తెలియదు దాని సత్తా. బాధ గతంలోకి వెళ్ళిపోతుంది, మనం భవిష్యత్తులోకి వెళ్ళిపోతాం. మరి ఎందుకు మిత్రమా ఆ బాధను తలుచుకుంటూ ఉంటావు? భవిష్యత్తు గురించి ఆలోచన చెయ్యి, చాలా అందంగా తయారవుతావు అంటాడు రామ్ పిన్నింటి. నీ చుట్టూ ఉన్న సమస్యలపై ప్రశ్నించకపోతే నువ్వు శ్మశానంలో శవం లాంటి వాడివే. మనం బలవంతులమనుకుంటే బలవంతులుగా తయారవుతాం, బలహీనులమనుకుంటే బలహీనులుగానే తయారవుతాం. అందనంత దూరాన ఉన్నా ఆ వేదనతో వెతుకుతూ ఉన్నా, అందవు అని తెలిసినా కూడా ఆ దూరాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నా.